హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. 18 రోజులు సంపూర్ణ భగవద్గీత ప్రవచనంలో భాగంగా ఈరోజు మన జ్ఞానయోగం నుండి 16వ అధ్యాయం గురించి, దైవాసుర స్వభావముల గురించి మన గురీజ్ గారు ప్రణవనంద దాస్ గారు అద్భుతంగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం 18వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నారో రీక్యాప్ చేసుకుందాం ఒకసారి. సో దైవాసుర స్వభావం అంటే ఏంటి అంటే, దైవం అసుర లక్షణాల గురించి మంచి చెప్పారు. మంచి లక్షణాలు, చెడు లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు. సో కృతయుగంలో వేరే వేరే గ్రహాల్లో ఉండేవాళ్ళంట దైవాలు, అసురులు, రాక్షసులు, దేవుళ్ళు వచ్చేసి. త్రేతాయుగంలో పక్క దేశానికి వచ్చేసారనమాట, శ్రీలంక భారతదేశం లాగా, రావణాసురుడు, రాముడు. సో ద్వాపర యుగంలోకి వచ్చేసి ఒకే కుటుంబంలో జన్మించారు అనమాట. అదే కలియుగంలో వచ్చేసరికి మనిషిలోని మంచి చెడు 2 లక్షణాలు ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. దైవ గుణాలు అంటే ఆలోచన, సేవ, మంచి, వెలుగు, జ్ఞానం అని అర్థం అండి. సో అసుర గుణాలు అంటే ఏంటివి? సో అసుర గుణాలు అంటే ఎంజాయ్మెంట్, ఒక క్యాండిల్ లైట్ ఎలాగైతే కరిగిపోతుందో సో అజ్ఞానం కూడా వాళ్ళని ఆవరించుంటుంది. ఓకే, సన్యాసికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, గృహస్థునికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, బ్రహ్మచారికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, వానపస్థకి ఎటువంటి లక్షణాలు ఉండాలి, మనందరికి ఎటువంటి లక్షణాలు ఉండాలనే అంశము చాలా చక్కగా వివరించడం జరిగింది. దైవాసుర స్వభావములు అనే అధ్యాయంలో భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ భరతీ వంశీయుడా, నిర్భయత్వము, శివస్థితి, పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞచరణము, వేదాధ్యాయము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధారాహిత్యము, త్యాగము, శాంతి, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధారాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢనిశ్చయము, తేజము, క్షమగుణము, ధైర్యము, శుచితత్వము, అసురరాహిత్యము, గర్వవంచ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవ స్వభావము కలిగిన ధర్మపారాయణుడైన వ్యక్తులకు చెంది ఉంటాయి అని మన కృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా వివరించాడు అండి. సో ఇప్పుడు మనం 16వ అధ్యాయంలో సో క్విజ్ గురించి తెలుసుకుందాం. సో క్విజ్ వచ్చేసరికి మన 16వ అధ్యాయంలో 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ 10 ప్రశ్నలకి మనం చక్కగా సమాధానం ఇచ్చినట్లయితే మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ కూడా ఉంటుందండి మా నుంచి. ఓకేనా? ఒకసారి మన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకుందాం. మీ వయసు, మీ జెండర్, మీ కాంటాక్ట్ నెంబర్స్, ఎవరైతే ఈ 10 ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తారో వాళ్ళకి మా నుంచి అద్భుతమైన గిఫ్ట్ కూడా ఉంటుందండి. ఒక్కసారి అధ్యాయం నెంబర్ 16 శ్రవణం చేసిన తర్వాత మీ క్విజ్ ఆన్సర్ చేయడం చాలా మంచిది, అవునా కదా? సో 16 అధ్యాయంలో ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఎస్, సో భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర స్వభావం క్విజ్ అండి. మొదటి ప్రశ్న: ఈ అధ్యాయంలో భగవద్గీత 2 ప్రధాన సంపదల గురించి మాట్లాడుతుంది. అవి ఏమిటి? ఆప్షన్ నెంబర్ ఏ జ్ఞాన సంపద, ధనం. ఆప్షన్ నెంబర్ బి దైవ సంపద, అసుర సంపద. ఆప్షన్ నెంబర్ సి భౌతిక సంపద, భక్తి సంపద. ఆప్షన్ నెంబర్ డి కర్మ సంపద, శ్రద్ధ సంపద. క్వశ్చన్ నెంబర్ 2, మీకు రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వాళ్ళకి మా నుంచి అద్భుతమైన గిఫ్ట్ కూడా ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 2, దైవ సంపద కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? ఆప్షన్ నెంబర్ ఏ సో ధైర్యంగా, సత్యవంతంగా. ఆప్షన్ నెంబర్ బి అహంకారంతో. ఆప్షన్ నెంబర్ సి కోపంతో. ఆప్షన్ నెంబర్ డి అసూయతో. ఒకసారి మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, అసుర సంపదలో ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ నెంబర్ ఏ భయం. ఆప్షన్ నెంబర్ బి దానశీలత. ఆప్షన్ నెంబర్ సి అహంకారం, క్రూరత్వం. ఆప్షన్ నెంబర్ డి క్షమ. క్వశ్చన్ నెంబర్ 4, దైవ సంబంధం కలిగిన వారు ఏ మార్గంలో సాగుతారు? ఆప్షన్ నెంబర్ ఏ భౌతిక విజ్ఞానం. ఆప్షన్ నెంబర్ బి మోక్ష మార్గం. ఆప్షన్ నెంబర్ సి వ్యాపార మార్గం. ఆప్షన్ నెంబర్ డి నాశన మార్గం. మీ రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 5, అసుర లక్షణం కలిగిన వారు ఏ మార్గాన్ని అనుసరిస్తారు? ఆప్షన్ నెంబర్ ఏ మోక్ష మార్గం. ఆప్షన్ నెంబర్ బి ధర్మ మార్గం. ఆప్షన్ నెంబర్ సి అధర్మ మార్గం. ఆప్షన్ నెంబర్ డి భక్తి మార్గం.
ఈ రైట్ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 సెకండ్. క్వశ్చన్ నెంబర్ 6. అసురు లక్షణంలో ఏం కనిపిస్తుంది? ఆప్షన్ నెంబర్ ఏ వినయం, ఆప్షన్ నెంబర్ బి భక్తి, ఆప్షన్ నెంబర్ సి గర్వం మరియు క్రూరత్వం, ఆప్షన్ నెంబర్ డి దానం. క్వశ్చన్ నెంబర్ 7. ఈ అధ్యాయంలో దేవుడు దేనిని సూచిస్తున్నాడు? ఆప్షన్ నెంబర్ ఏ వేదాలకు దూరంగా ఉండండి, ఆప్షన్ నెంబర్ బి స్వేచ్ఛగా జీవించండి, ఆప్షన్ నెంబర్ సి శాస్త్రాలను అనుసరించండి, ఆప్షన్ నెంబర్ డి ధాతృత్వాన్ని పెంచడానికి. క్వశ్చన్ నెంబర్ 8. ఇంకో 2 రోజుల్లో ఈ సంపూర్ణ భగవద్గీత ప్రవచనాల ప్రయాణం పూర్తవుతుంది. మీ భావనలను తెలియజేయండి. మీకు 18 రోజుల్లో 18 అధ్యాయాల గురించి మన గురూజీ ప్రణవ్ దాస్ గారు చాలా అద్భుతంగా వివరించారు. మీకు ఏమనిపించింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9. ఈ అధ్యాయంలో తెలుసుకున్న అసురీయుత గుణములు ఎలా మనం అధిగమించాలి? మీరు ఏం నేర్చుకున్నారో 18 అధ్యాయం గురించి, అసుర గుణాలు ఎలా మనం అధిగమించాలి దాని గురించి మీకు తెలిసిన విషయాలు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న 5 మంచి విషయాలు ప్రస్తావన చేయండి. సారాంశం ఈ మాటల్లో తెలపండి. చూడండి, ధ్యానయోగంలో ఓకే దైవాసుర స్వభావం గురించి మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి రాయండి. ఈ 10 ఆన్సర్స్ ఎవరైతే చక్కగా వివరిస్తారో వాళ్ళకి మంచి అద్భుతమైన బహుమతి కూడా ఉంటుంది. ఇలాంటి మంచి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చేయని వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంకా మోటివేషనల్, ఇలాంటి భగవద్గీత ఆధ్యాత్మిక ప్రవచనంలో క్విజ్ కండక్ట్ చేయాలంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ.